నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. చాలా మందిని పెద్దవాళ్ళనందరినీ గౌరవిస్తూ ఉంటాం. కొంతమందినే పూజ్యనీయులు అనే మాటని వాడుతూ ఉంటాం. నాకు గురు సమానులు, గురువులు, పూజ్యనీయులు, భగవత్ సమానులు అని చెప్పొచ్చు. శివప్రసాద్ గురువు గారు. ప్రతి నెల కూడా రాశి ఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశులు వాళ్ళకి ఈ మంత్ అంతా కూడాను ఏ జులై మాసం అంతా కూడాను ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి జులై మాసం ఏ విధంగా ఉంది చెప్పండి? వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు బాగానే ఉండొచ్చు. హ్మ్. బాగానే ఉండే అవకాశం ఉన్నది. మామూలుగా వృత్తి, వ్యాపారాలు ఏ వృత్తుల వాళ్ళు హ్మ్. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు హ్మ్. వీళ్ళకు బాగానే ఉంటుంది. యథావిధిగా హ్మ్. ఆ వృత్తులలోనూ హ్మ్. లేదా వ్యాపారం చేసుకుంటే వచ్చేటువంటి డబ్బుల్లో గాని హ్మ్. రెగ్యులర్‌గా రావాల్సినటువంటి డబ్బులు ఎలాగో వస్తూనే ఉంటాయి. హ్మ్. ఆదాయం బాగుంటుంది. హ్మ్. ఇబ్బందేమీ లేదు. దీర్ఘకాలిక అనారోగ్యము ఉండేటువంటి వాళ్లకు కూడా మెరుగవుతుంది గాక. ఓకే. ఎప్పటినుంచో కొంచెం ఏదో బాధిస్తుంది శరీరానికి అని హ్మ్. అనుకునేటువంటి వాళ్ళకు కూడా మేలవుతుంది. హ్మ్. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా హ్మ్. కొంతవరకు బాగానే ఉంది. ఓకే. చేపట్టినటువంటి వ్యవహారాల యందు అనుకూలత. హ్మ్. ఏదన్నా అనుకున్నారు అంటే ఖచ్చితంగా అనుకూలిస్తాయి. దాంట్లో మీరు ఒక రెండో, మూడో చేయాలి అనుకున్నప్పుడు ఏ ఒక్కటో ఫలించకపోవచ్చు. హ్మ్. 3 అనుకుంటే ఒకటి ఫలించకపోవచ్చు, 2 జరగవచ్చును. హ్మ్. అంతే, ఇబ్బందేమీ లేదు. ఓకే. బంధుమిత్రులను కలుసుకోవటం అనేటువంటిది జరుగుతుంది హ్మ్. ఈ రాశి వాళ్ళు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి పెరుగుతాయి కూడా. ఓకే. కానీ ఎక్కడో చిన్నపాటి కించిత్ మనఃక్లేశం. ఎవరో 10 మంది గౌరవించినప్పుడు హ్మ్. ఒక్కరు ఎవరో ఒక చిన్న మాట అన్నదాని వలన బాధపడతారు. మానసికమైనటువంటి క్లేశం అనేటువంటిది ఉండవచ్చునేమో. హ్మ్. ఖచ్చితంగా ఉంటుంది అని అనటానికి లేదు. ఎందుకంటే అందరూ ఈ రాశి వాళ్ళు ఒకటే తీరున ప్రవర్తిస్తారు అనేటువంటిది ఉండదు గదా! హ్మ్. అందుకని వాళ్ళ వాళ్ళ ప్రవర్తనను బట్టి, హ్మ్. వాళ్ళు మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది గాక. హ్మ్. అలాగే నూతన వస్తువులు, హ్మ్. వస్త్ర ప్రాప్తి, కొత్తగా గుడ్డలు కొనుక్కోవడము, హ్మ్. కొత్తగా వస్తువులు కొనుక్కోవడం లాంటివి జరుగుతాయి గాక. హ్మ్. ఇక్కడ ఒక విశేషం చెప్పుకోవాలి. ఈ రాశి వాళ్లకు ఫైనాన్స్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. హ్మ్. వడ్డీలకు తిప్పుకొని చేసుకునేటువంటి వాళ్ళు, హ్మ్. డబ్బులిచ్చేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది ఈ మాసం హ్మ్. అనేటువంటిది కూడా ఒకటి ఓకే. విశేషంగా. ఫైనాన్స్ వాళ్ళకు బాగుంది. హ్మ్. దూర ప్రయాణాలు వీళ్ళకు బాగా కలిసొస్తాయి. హుహు. వెళ్ళటం, అక్కడేదో ఎవరినో కలవటము, అనుకూలంగా జరగటం, ఇవన్నీ హ్మ్. కూడా ఉంటాయి. వ్యాపారాలలో వ్యతిరేక వర్గాలపై ఆధిక్యత కూడా చూపుతారు. ఓకే. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు సరే సహజము గదా! సమాజంలో హ్మ్. వీళ్ళకు పోటీగా ఎంతో వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. హ్మ్. వాళ్ళ పైన ఓహో! మాకు మేలే జరిగింది వాళ్ళకంటే, మనకు హ్మ్. బానే వచ్చింది. హ్మ్. అధికముగానే మనకు వ్యాపారం జరిగింది అని సంతృప్తి పడేటువంటి విధానముగానే ఉంటుంది గాక హ్మ్. హ్మ్. అనేటువంటిది ఒక్కటి. అలాగే మాసాంతములో నెల ఆఖరులో చిన్నపాటి విభేదాలు కలగవచ్చును. ఓకే. వివాదాలు ఉంటాయి. హ్మ్. విభేదాలు కలగవచ్చు. హ్మ్. చిన్నపాటి కలహాలు ఏవో హ్మ్. ఉంటాయి. జాగ్రత్తగా, అందుకే మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త కొంచెం వహించాలి. జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. హ్మ్. అలాగే అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. హ్మ్. సమయానికి తిండి, హ్మ్. సమయానికి నిద్ర అనేటువంటివి 2 జాగ్రత్తగా చేసుకుంటే వీళ్ళకు చాలా మేలు జరుగుతుంది అనేటువంటిది ఒకటి.
ఓకే. ఇక దైవారాధన అలాగే రంగుల దిక్కుల విషయం కూడా చెప్పండి గురుగారు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి విష్ణుపరమైనటువంటి దేవతను ఆరాధిస్తే మంచిది. రాముడు గావచ్చు, కృష్ణుడు గావచ్చు, హ్మ్. ఆంజనేయ విష్ణు స్వామి రూపాలు. కావచ్చు, ఏదైనా కావచ్చు. హ్మ్. విష్ణుపరమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడం ఒకటి హ్మ్. మామూలుగా సహజంగా. హ్మ్. వస్త్రాలు వేసుకునేటువంటి విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, వీళ్ళు బూడిద రంగు మాత్రమే వేసుకుంటే మేలు జరుగుతుంది. ఓకే. ఈ మాసం కొంచెం. హ్మ్. అంటే మరీ రోజు అదే వేసుకోకపోయినా, కొంచెం ఎక్కువ కలర్ ఉండడం. సార్లు బూడిద రంగు. హ్మ్. వారములో ఒక 2, 3 సార్లు బూడిద రంగు వాడుతూ ఉంటే మేలు జరుగుతుంది కొంచెం. ఓకే. దిక్కుల విషయానికొచ్చేటప్పటికి, ఈసారి అందరికి అన్ని దిక్కులు పనిచేస్తాయి గాక. ఓకే. ఏమి ఇబ్బంది లేదు. చాలా చక్కగా వివరించారు. వృషభ రాశి వారు మహావిష్ణు రూపాలు ఏవైనా కానివ్వండి, మీరు చక్కగా ఆరాధించుకోవచ్చు. ఆహ్, మాసమంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ, దైవారాధన విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. అలాగే యాష్ కలర్‌ని ఎక్కువగా యూజ్ చేసే ప్రయత్నం చేయండి. వారం మొత్తంలో కూడా ఎక్కువ శాతం యాష్ కలర్‌ని ఎక్కువగా వాడండి. అన్ని దిక్కులు కలిసొస్తాయి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేస్తూ, లేదా మేము జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవాలి అని అనుకుంటున్నాము అనే భావన మీకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. జాతకాల కోసం గురువుగారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వటం, మీ జాతకాలను పరిశీలించడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.